మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 6/9/2022 మంగళవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనే దాని మీద ఇన్ఫర్మేషన్. మార్కెట్ మాత్రం ఫస్ట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యిండు, మళ్ళీ ఫాల్ అయ్యిండు. ఇవాళ అమెరికా మార్కెట్లు ఇవాళ రాత్రి మార్కెట్లు నడవలేదు. అమెరికా మార్కెట్లు ఈరోజు రాత్రికి నడుస్తాయి. తర్వాత గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. చిన్నగా మళ్ళీ 10:30కి మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది. మళ్ళీ 11:50కి నిన్న ప్రీవియస్ క్లోజ్ కంటే దాటిండు. నెక్స్ట్ 3:10కి ఫాల్, 3:05 3:10కి కింద లాస్ట్లో దిగిపోయి 48.99 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 59,000 పైనే ఉంది, 59,197. ఇవాళ 59,566 వరకు పోయి వెనక్కి వచ్చిండు. అంటే 59,566, 59,200 అనుకోండి. 370 పాయింట్లు హై నుంచి మైనస్లోకి, అంటే ఓవరాల్గా మళ్ళీ నిన్నటికంటే 48.99 పాయింట్లు మైనస్లోకి క్లోజ్ అవ్వడం జరిగింది. 0.08 ఇది న్యూట్రల్ కిందికి లెక్కేసుకోవచ్చు, పెద్దగా లేదు. 59,000 మీద 49 పాయింట్లు అంటే 0.08%. ఇక తర్వాత 30 ఏవైతే సెన్సెక్స్ ఉన్నాయో ఇందులో 10 ప్లస్ 20 మైనస్. ఇది సింపుల్గా మనకి బీఎస్సీలో. ఇక ఎన్ఎస్సికి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో 50 ఏవైతే కంపెనీలు ఉంటాయో 50లో 20 ప్లస్ 29 మైనస్ 1 అన్చేంజ్. ఇక తర్వాత టాప్ గెయినర్స్ వచ్చి ఈరోజు అపోలో హాస్పిటల్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, శ్రీ సిమెంట్, ఎస్బీఐ లైఫ్. ఇది సింపుల్గా టాప్ గెయినర్స్. 10.20 పాయింట్లు, 0.06, 0.08 అది 0.06 అంటే న్యూట్రల్ కిందే లెక్క, ఫ్లాట్ కిందే లెక్క. ఎందుకు అంటే రాత్రి అమెరికా మార్కెట్ లేదు, ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు ఉంటాయి. తర్వాత ఇక సెక్టార్లు వచ్చేటప్పటికి నిఫ్టీ నెక్స్ట్ 50 282.90 పెరిగింది, మిడ్ క్యాప్ పెరిగింది. తర్వాత ఇక విక్స్ వచ్చి 0.69% మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. 0.14, 19.52 విక్స్ ప్రజెంట్ ఉన్నది, వోల్టాలిటీ అని అంటాము. నిఫ్టీ బ్యాంక్ వచ్చి 139.25 పాయింట్లు మైనస్. బ్యాంక్ షేర్లు 12 ఉంటాయి, 12లో 2 ప్లస్, 9 మైనస్, 1 అన్చేంజ్ 12. ఇక తర్వాత ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఇవాళ పడింది 226.95. మెటల్ బాగా పెరిగిండు 78.95. ఫార్మా పెరిగిండు 32.45. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు పెరిగినాయి. ఇది సింపుల్గా మనకి ఈరోజు. తర్వాత ఇక ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి అంటే ఏదైతే ఎఫ్&ఓలో టర్నోవర్ వచ్చి 121,87,745.85 కోట్లు ఎఫ్&ఓలో టర్నోవర్ జరిగింది. ఇక క్యాష్ మార్కెట్లో టర్నోవర్ వచ్చేటప్పటికి 56,130.47 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవర్ జరిగింది. ఇక ఏం జరిగిందో చూద్దాం మార్కెట్లో. ఈ మార్కెట్ ఏదైతే ఉందో ఇప్పుడు నిఫ్టీ లాస్ట్లో పట్టడం జరిగింది. లాస్ట్ అంటే ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్తున్నారు. 48.99 పాయింట్, 0.08%. ఇక దీంట్లో 1745 అడ్వాన్స్డ్, 1614 డిక్లైన్డ్. అంటే అడ్వాన్స్డ్ డిక్లైన్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అందుకని పాజిటివే అనుకోవాలి మనం. ఎందుకంటే లాస్ట్ మినిట్లో పట్టడం పాజిటివ్ స్క్రిప్ట్లు, అంటే పెరిగిన షేర్లు 1745, పడ్డాయి 1600. అంటే ఆల్మోస్ట్ ఆల్ న్యూట్రల్ కంటే ఫ్లాటు, అంటే న్యూట్రల్, ఫ్లాటు, సైడ్ వేస్, కన్సాలిడేషన్ ఇవన్నీ ఒకటే పదాలు, కాకపోతే కొంచెం ప్లస్లోనే అన్నట్టు మనకి. ఇక తర్వాత ఇందులో ఇవాళ బాగా పెరిగినాయి ఆయిల్, గ్యాస్, పవర్, మెటల్ ఇవి. ఎఫ్ఎంసీజీ, ఐటీ పడిపోవటం జరిగింది అని చెప్తుండ్రు. ఇక తర్వాత మెయిన్ ఏంటిది అంటే 3 తర్వాత మనకి మూడీస్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇది ఏ టైంలో 3:25కి వచ్చింది, అందుకని కరెక్ట్గా లాస్ట్ ఫాలో అవటం జరిగింది. అంటే 3:25కి ఇక్కడ వచ్చింది, 3ంటికే మంది 3:05 3:10 ఆ ప్రాంతంలో ఫాలో అవటం జరిగి మైనస్లోకి వెళ్ళింది. 3 వాళ్ళు ఏమంటుండో, క్రెడిట్ ప్రొఫైల్ ఇండియా రిఫ్లెక్ట్స్ కీ స్ట్రెంగ్స్, రైజింగ్ ఛాలెంజెస్ టు గ్లోబల్ ఎకానమీ అన్లైక్లీ టు డిరైల్ ఇండియాస్ రికవరీ ఫ్రమ్ పాండమిక్. ఇది మూడీస్ వాళ్ళు ఒక క్రెడిట్ ప్రొఫైల్ ఇండియా రిఫ్లెక్ట్స్ కీ స్ట్రెంగ్స్
రైజింగ్ ఛాలెంజెస్ టు గ్లోబల్ ఎకానమీ అన్లైక్లీ టు డిరైల్ ఇండియాస్ రికవరీ ఫ్రమ్ పాండమిక్. మూడీస్ అఫర్మ్స్ ఇండియా రేటింగ్ ఎట్ BAA3 అవుట్లుక్ స్టేబుల్గా ఉంటుందని ఇవ్వటం జరిగింది. దీంతో లాస్ట్లో కొంచెం మార్కెట్ ఫాలో అవటం జరిగింది. 49 పాయింట్లు, అది న్యూట్రల్, నెగ్లిజిబుల్. ఇక రేపు మనము ఏంటిది అనేది మనము చూడవలసింది. రేపు మన మార్కెట్లు ఈరోజు రాత్రి అమెరికా మార్కెట్లను బట్టి, ఇక ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ కూడా ఒకసారి చూసినట్టయితే గ్లోబల్ మార్కెట్లు యూరోపియన్ మార్కెట్లు అవి కూడా ఫ్లాట్గానే రన్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్లు కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయినాయి. మన మార్కెట్లు కూడా ఇప్పుడు ఫ్లాట్గానే క్లోజ్ అయినట్టు. ఎందుకంటే అమెరికా మార్కెట్లు రాత్రి లేవు కాబట్టి ఇవాళ అన్నీ ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. ఇవాళ రాత్రికి అమెరికా మార్కెట్లను బట్టి రేపు ఉదయం మళ్ళీ మన మార్కెట్లు ఎలా అనేది చూద్దాం మనం. అయిన తర్వాత ఇక న్యూస్లోకి వచ్చేటప్పటికి మనం ఏమేమి ఉన్నాయో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక న్యూస్ వచ్చి రైట్స్, RITES, ఆ రైట్స్ ఏదైతే ఉందో కంపెనీకి 92.7 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది డీమ్యాట్ అకౌంట్లు ఏవైతే ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయో అవి కూడా డీమ్యాట్లోకి చేసుకోవాలనేది ఒక అనౌన్స్మెంట్. ఇన్సూరెన్స్ పాలసీలు అంటే LIC అటువంటి ఇన్సూరెన్స్ ఏవైతే పాలసీలు ఉన్నాయో అవి కూడా డీమ్యాట్లో చేయాలి అనేది ఒక అనౌన్స్మెంట్ అన్నమాట. దానివల్ల NSDL, CDSL బెనిఫిట్. అయితే NSDL IPO లేదు కాబట్టి CDSLకే బెనిఫిట్. ఈరోజు CDSL పెరగడం కూడా అదే రీజన్. అయితే వాల్యూ ఉండొచ్చు, వర్త్ ఉండొచ్చు. రెండోది న్యూస్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ వాల్యూ ఉన్నంత మాత్రాన పెరగదు, వర్త్ ఉన్నంత మాత్రాన పెరగదు. దాని మూమెంట్ కానీ, దానికి న్యూస్ కానీ, దాని యొక్క అంటే బోర్డు మీటింగ్ అనో లేకపోతే ఇంకేదైనా న్యూస్ తోటి ఆ స్క్రిప్ట్లో మూమెంట్ వస్తుంది. ఇప్పుడు CDSLకి అది అనమాట న్యూస్. తర్వాత సుజలాన్, ఈ సుజలాన్కి 180.6 మెగావాట్స్ ఆర్డర్స్ రావడం జరిగింది. SEMB కార్పొరేషన్ నుంచి దానికి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత ఇంటర్నేషనల్ కన్వేయర్స్ అని ఒక కంపెనీ ఉంది, అది బైబ్యాక్ చేస్తుంది. సెప్టెంబర్ 9వ తారీఖు బోర్డు మీటింగ్, ఇంటర్నేషనల్ కన్వేయర్స్. తర్వాత ఈ గవర్నమెంట్ ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రపోజల్ ఉంది, ఆలోచన. ఫ్యాక్ట్ను RCF ఫర్టిలైజర్స్, రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్స్, ఫ్యాక్ట్ FACT. ఇక తర్వాత బ్లూ స్టార్ ఏదైతే ఫ్రిడ్జ్లు ఏసీలు ఉందో, ఎక్కువ ఏసీ లీడింగు, దానికి 390 కోట్ల ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత PVR సినిమాస్ ఉంది, ఐమాక్స్ PVR ఏదైతే ఉందో దానికి బ్రహ్మాస్త్ర సినిమా రేపు రిలీజ్ అవుతుంది 9వ తారీఖు. ఈ బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ ఏదైతే 9వ తారీఖు అవుతుందో అది 1,00,000 టికెట్లు అమ్మేశారు నిన్న. అందుకని ఆ సినిమాకి అంటే 1,00,000 టికెట్లు ఎప్పుడైతే అమ్మేసారో ఇన్కమ్ పెరుగుతుంది, సీటింగ్ కెపాసిటీ వలన అంటే సేల్స్ పెరిగినట్టు, సింపుల్గా ప్రాఫిట్ వస్తుంది అనేది PVRకి న్యూస్ అనమాట. అంటే ప్రాఫిట్లోకి వస్తుంది అనేది అర్థం. తర్వాత MSCI అని ఉంది, మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్, మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇండెక్స్. వాళ్ళు 2 కంపెనీలని ఇంక్లూడ్ చేస్తున్నారు. ABB ఇండియా ఒకటి, వరుణ్ బెవరేజెస్. రేపు వాళ్ళు MSCI వాళ్ళు ఎప్పటికప్పుడు 6 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి చేంజ్ చేస్తుంటారు ఆ ఇండెక్స్. మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్, మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇండెక్స్. ఆ మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ వాళ్ళు వాళ్ళ ఇండెక్స్లో ఏదైతే ఉందో 2 కంపెనీలు యాడ్ చేస్తున్నారు, ABB ఒకటి, వరుణ్ బెవరేజెస్. ఆ 2 కూడా రాబోయే రోజుల్లో పెరుగుతాయని అర్థం. తర్వాత కల్పతరు పవర్కి 1,345 కోట్ల ఆర్డర్స్ రావడం జరిగింది, ఇవాళ బాగా పెరగడం జరిగింది. తర్వాత NIIT, నిట్టు, CL ఎడ్యుకేట్, ఈ 2 కూడా నిట్ అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. అది 14,500 స్కూల్స్ డెవలప్ చేయడానికి, అప్గ్రేడ్ చేయడానికి వాళ్ళకి శ్రీ స్కీమ్ అని గవర్నమెంట్ నుంచి వస్తుంది, స్కూల్ పిల్లలతో స్కీమ్ ఉంది. దాంట్లోకి వాళ్ళకి 14,500 స్కూల్స్కి ఆర్డర్స్ రావడం జరిగింది డెవలప్ చేయడానికి. నిట్టు, NIIT నిట్టు ప్లస్ CL ఎడ్యుకేట్, ఈ రెండింటికి రావడం జరిగింది. తర్వాత వెరండా, VERANDA, వెరండా వాళ్ళు లీనింగ్, వాళ్ళు కూడా ఫండ్ రైజింగ్ చేస్తారు. బోర్డు మీటింగు సెప్టెంబరు 14వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది వెరండా. తర్వాత నారాయణ హృదయాలయ ఒక బెంగళూరు బేస్డ్ ఒక హాస్పిటల్ని 200 కోట్లు పెట్టి ఎక్వైర్ చేయడం జరిగింది. అంటే కొనుక్కోవటం జరిగింది, తీసుకోవటం జరిగింది. ఎక్వైర్ అంటే ఆ కంపెనీని, ఆ హాస్పిటల్ని, బెంగళూరు బేస్డ్ హాస్పిటల్ని 200 కోట్లు పెట్టేసి తీసుకుందన్నట్టు నారాయణ హృదయాలయ. తర్వాత యాస్ట్రాల్ లిమిటెడ్ ఉంది, అది అమాల్గమేషన్ అవుతుంది. వాళ్ళే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, రెసినోవా కెమీ లిమిటెడ్,
యాస్ట్రాల్ బయోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ 2 కంపెనీలు యాస్ట్రాల్ లిమిటెడ్లో అమాల్గమేషన్ అవుతున్నాయి. తర్వాత రెయిన్బో ఫౌండేషన్ ఉంది, అది అలాట్మెంట్ చేస్తుంది ఎన్సిడీలు, రెయిన్బో ఫౌండేషన్ ఎన్సిడీలు 175 కోట్లకి ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా. తర్వాత జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా ఉంది, అది 27/9కి బోర్డు మీటింగ్ ఉంది. ఫండ్ రైజింగ్ 3,000 కోట్ల రూపాయలకి క్యూఐపీలు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంటు, ఎఫ్సిసిబి ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. తర్వాత ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఒకటి కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఎల్ఐసి న్యూ పెన్షన్ ప్లస్ అని ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది ఎల్ఐసి ఆఫ్ ఇండియా. తర్వాత ప్రోఫిన్ క్యాపిటల్ సర్వీసెస్ అని ఉంది, అది బోనస్ ఇష్యూ చేస్తుంది. సెప్టెంబరు 8వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ ఉంది, అది ఎస్ఈజెడ్ డెవలప్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద 6.6 ఎకరాలు డెవలప్ చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంది. టిష్మాన్ స్పేయర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఆ కంపెనీతోటి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. తర్వాత రిలయన్స్ పవరు ఫండ్ రైజింగ్ చేస్తుంది, బోర్డు మీటింగ్ 8వ తారీఖు ఉంది. ఎఫ్సిసిబి ప్రిఫరెన్షియల్, ఎఫ్సిసిబి అంటే ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్, అంటే ఫారిన్ నుంచి బాండ్స్ అంటే నోట్ రాసిచ్చి అక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకోవటం అనమాట. దాన్ని 8వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది, ప్రిఫరెన్షియల్ షేర్లు వస్తున్నాయి. తర్వాత ఎన్టీపీసీ 600 మెగావాట్స్ జాబువా పవర్ అని 925 కోట్లతోటి ఎక్వైర్ చేయడం జరిగింది. ఎన్టీపీసీ అది రీజన్ అనమాట, వాళ్ళు పెరగడానికి రీజను. 600 మెగావాట్స్ జాబువా పవరు 925 కోట్లకి ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ ఉంది, అది ఎక్వైర్ చేస్తుంది. హెలో పేషెంట్ సొల్యూషన్స్ యుఎస్ఏ అనమాట, అది యుఎస్ఏ బేస్డ్ స్టార్టప్ కంపెనీ. $2,50,000 ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ ఎక్వైర్ చేస్తుంది. హెలో పేషెంట్స్ సొల్యూషన్స్, అది యుఎస్ఏ కంపెనీ, స్టార్టప్ కంపెనీ యుఎస్ఏ బేస్డ్ అనమాట. తర్వాత రిలయన్స్ 79.4% స్టేకు సెన్స్ హాక్ అని ఒక కంపెనీ ఎక్వైర్ చేయడం, సెన్స్ హాక్ అనే కంపెనీలో 79.4% స్టేకు ఎక్వైర్ చేయడం జరిగింది రిలయన్స్. దానికి పెట్టుబడి $32 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది రిలయన్స్. తర్వాత బ్లాక్ డీల్ జరిగింది బయోకాన్లో 5.1%, బ్లాక్ డీల్ అంటే సింజన్లో బయోకాన్ వాళ్ళు ఆ షేర్ని 5.1% స్టేక్ అమ్మేయటం జరిగింది 1,250 కోట్ల రూపాయలకి. తర్వాత ఓపెక్ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసేవి, వాళ్ళందరూ ఒక డెసిషన్ రావడం జరిగింది. రేపు అక్టోబర్ నుంచి వాళ్ళ ప్రొడక్షన్ ఏదైతే ఉందో తగ్గించేయటం అనమాట. 1,00,000 బ్యారల్స్ని 1 డేకి అంటే 1,00,000 బ్యారల్స్ తగ్గిస్తారనమాట ప్రొడక్షన్. అది అక్టోబర్ నుంచి జరుగుతుంది, అది క్రూడ్ ఆయిల్ న్యూస్. తర్వాత ఎఫ్ఐఎల్ నిన్న అమ్మటం జరిగింది 811.75, డిఐలు వచ్చి 533.77 కోట్లు నిన్న ఎఫ్ఐఎల్ అమ్మటం జరిగింది, డిఐలు బై చేయటం జరిగింది. జనరల్గా ఇద్దరు కొంటే మార్కెట్ బాగా పెరుగుతుంది, ఇద్దరు అమ్మితే మార్కెట్ ఇద్దరు కొంటే బాగా పెరుగుతుంది, ఇద్దరు అమ్మితే బాగా పడుతుంది, ఒకళ్ళు కొని ఒకళ్ళు అమ్మితే న్యూట్రల్గా ఉంటుంది. ఇవాళ కూడా అలానే ఉండొచ్చు, ఎందుకంటే 48 పాయింట్లు 40 పాయింట్లు ఏదైతే సైడ్ వేస్లో ఉందో అది పెద్దగా ఉండదు అని అర్థం అనమాట. ఇద్దరు ఈక్వల్గా ఒకళ్ళు బై ఒకళ్ళు సెల్లో ఉండొచ్చు అనేది నా సూచన. ఇది ఈరోజుకి మీకు ఇన్ఫర్మేషన్. నేను ఇంకొక పోస్ట్ మార్కెట్ తోటి రేపు మళ్ళీ మీకు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.